మీరు SEO కి అండ్ గూగుల్ యాడ్స్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్ గా వాచ్ చేయండి. సో మెయిన్ గా మనకి SEO అంటే ఏంటి? SEO వచ్చేసరికి ఒక ఆర్గానిక్ ప్రాసెస్ అండి. అంటే బేసిక్ ఒక బిజినెస్ ని ఆన్లైన్ లో ఆర్గానిక్ గా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ ఇంజిన్ లో ఆర్గానిక్ గా ర్యాంకింగ్ తీసుకురావడాన్ని మెయిన్ గా మన SEO అనేది అంటాం. అండ్ గూగుల్ యాడ్స్ వచ్చేసరికి మెయిన్ గా వచ్చేసరికి ఏంటంటే టాప్ ఆఫ్ సర్చ్ రిజల్ట్స్ పేజెస్, అంటే సర్చ్ ఇంజిన్ లో ఫస్ట్ 3 ప్లేసెస్ లో కనబడే మనకి మెయిన్ గా యాడ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఏంటంటే when we are understanding the differences between Google Ads and SEO, అంటే SEO కి Google Ads కి డిఫరెన్స్ తెలుసుకునేటప్పుడు సో మెయిన్ గా మనం కాస్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒక బిజినెస్ ఓనర్ ఏంటంటే తన బిజినెస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేసుకునేటప్పుడు డెఫినెట్ గా ఆలోచిస్తాడు. సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కింద వస్తాయి. సో ఈ ఆన్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో మెయిన్ గా వచ్చేసరికి ఏంటంటే సో ఏ బిజినెస్ ఓనర్ విల్ థింక్ అబౌట్ ద కాస్ట్, అంటే కాస్ట్ గురించి థింక్ చేసేటప్పుడు సో ఫస్ట్ మనకి వచ్చేసరికి ఏంటంటే SEO విల్ టేక్ టైం, అంటే ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో ఒక రిసోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ అండి, అంటే లైక్ మ్యాన్ పవర్ ఓరియంటెడ్, కంటెంట్ ఓరియంటెడ్, అలాగే మనకి లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్ ప్లాట్ఫామ్ ఇది. అండ్ నెక్స్ట్ మన గూగుల్ యాడ్స్ వచ్చేసరికి ఏంటంటే యూపీఐ బేస్డ్ ఆన్ క్లిక్స్, అంటే మన యాడ్స్ చూపించడం వల్ల మన యాడ్స్ అనేది గూగుల్లో ర్యాంక్ అవ్వడం వల్ల లేదా అదర్ సర్చ్ ఇంజిన్స్ లో ర్యాంకింగ్ రావడం వల్ల ఇమీడియట్ గా సో మనకి రిజల్ట్స్ వచ్చేసరికి ఏంటంటే SEO కమ్స్ అంటే లాంగ్ టర్మ్, బేసిక్ గా మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ రిజల్ట్స్ అండి. అదే మన గూగుల్ యాడ్స్ వచ్చేసరికి ఇమీడియట్ గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసరికి వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫ్లెక్సిబిలిటీ. సో SEO వచ్చేసరికి మనకి ఏంటంటే లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ మేక్ ఎనీ చేంజెస్, సో మీరు ఏదైనా ఒక చేంజెస్ చేశారు, మీ వెబ్సైట్ లో ఏదైనా కంటెంట్ చేంజెస్ చేశారు, లేదంటే ఏదైనా లింక్స్ చేంజ్ చేశారు, లేదంటే మీ వెబ్సైట్ లో కొత్త పేజెస్ ఏమైనా యాడ్ చేశారు, వీటన్నిటి కూడా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే సో గూగుల్లో మీ ర్యాంకింగ్ రావడానికి టైం అనేది పడుతుంది. అదే మన గూగుల్ యాడ్స్ వచ్చేసరికి హై ఫ్లెక్సిబిలిటీ. సో వీ కెన్ గో ఫర్ అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ యాడ్స్, అంటే మీ యొక్క యాడ్స్ మీరు ఇమీడియట్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏంటంటే బడ్జెట్ చేంజెస్ చేసుకోవచ్చు, అలాగే లొకేషన్ టార్గెటింగ్ చేసుకోవచ్చు. ఏదైనా SEO అయినా గూగుల్ యాడ్స్ అయినా కూడా మనం వీ టార్గెట్ విత్ కీవర్డ్స్, అంటే బేసిక్ కీవర్డ్స్ టార్గెటింగ్ అనేది చేస్తారు. సో ఈ కీవర్డ్ చేంజెస్ కూడా మనం ఏంటంటే ఇమీడియట్ గా గూగుల్ యాడ్స్ లో అయితే చేయొచ్చండి. వెరీ SEO వచ్చేసరికి మనకి ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ యాడ్స్ అండ్ SEO ఆర్ గూగుల్ యాడ్స్, సో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే సో ఈ రెండు కూడా బెస్ట్ స్ట్రాటజీస్ ఫర్ ఎ బిజినెస్ ఓనర్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఆన్లైన్. ఒక బిజినెస్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేసుకోవడానికి ఈ రెండు స్ట్రాటజీస్ కూడా బెటర్ అని చెప్తాను. సో మీరు మెయిన్ గా చేయాల్సింది అయితే మాత్రం లైక్ SEO ఇంప్లిమెంట్ చేయాలి, దాంతోపాటు గూగుల్ యాడ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like, share and subscribe. Thank you guys.